తెలంగాణలో పెన్షన్దారులకు ఒక బిగ్ షాక్. ఏదైతే అక్రమంగా మీరు పెన్షన్ గనక పొందినట్లయితే గనక ఇప్పుడు విజిలెన్స్ విచారణలో పట్టుబడక తప్పదని కూడా అధికార యంత్రాంగం మరీ గుర్తు చేస్తోంది. ఒక్క కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో సుమారుగా ఎక్కడో డౌట్ వచ్చి 116 మందికి దివ్యాంగుల పెన్షన్స్కి సంబంధించి ఎంక్వైరీ చేస్తే సుమారుగా 41 మంది అనర్హులని తేల్చిపడేశారు అధికార యంత్రాంగం. సో ఈ 41 మంది కూడా ఒకే ఒక ఏడాదిలో సుమారుగా ₹1,00,00,000 మేర స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో పెన్షన్స్పై అధికారులు ఆరా తీశారు. అనుమానంతో 116 మంది పెన్షన్దారులకు మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. ఫేక్ సర్టిఫికెట్స్తో 41 మంది పెన్షన్స్ పొందినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. మరో 75 మంది మెడికల్ సర్టిఫికెట్స్ కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నారట. 5 ఏళ్లలో ₹1,00,00,000 తీసుకున్నట్లుగా 41 మంది మీద కూడా ఇప్పుడు అభియోగాలు అయితే ఉన్నాయి. సో ప్రజా సంక్షేమానికి పెన్షన్ పథకాలు చాలా కీలకం. కానీ అవి సరైన వారికి చేరకపోతే ప్రజాధనం వృధా కావడమే కాకుండా నిజంగా అర్హులైన వారు కూడా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో వెలుగులోకి వచ్చినటువంటి దివ్యాంగుల పెన్షన్ సక్రమాలు ఈ అంశాన్ని మళ్ళీ మన ముందుకు వచ్చేలా చేశాయి. ఆ మండలంలో విజిలెన్స్ పరిశీలనలు 41 మందిని అనర్హులుగా గుర్తించారు. అంతేకాదు వారి పెన్షన్ కూడా తక్షణమే రద్దు కూడా చేశారు. ఇక మిగిలిన 75 మందికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. వీటి తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో జరిగినటువంటి తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్స్ పంపిణీపై పెద్ద చర్చకే దారితీశాయి. అక్కడ నమోదైనటువంటి 1,116 మంది పెన్షన్దారులు 116 మందిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు తొలుత. అయితే విజిలెన్స్ విభాగం సమీక్ష అనంతరం 41 మందిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్స్ కూడా రద్దు చేయడం జరిగింది. మిగిలిన 75 మంది కేసులు కూడా వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన కేవలం ఒక మండలానికే పరిమితం కాలేదు. దివ్యాంగుల కేటగిరీలోనే కాకుండా ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు కూడా పెన్షన్స్ను అక్రమంగా పొందుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా వెలువలా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ సమస్య తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఇలా అనర్హులకు పెన్షన్స్ వచ్చే విధంగా చేసినటువంటి వారిని అధికారులు ఇంకా గుర్తించలేదు. ఇల్లంతకుంటలో గుర్తించినటువంటి 41 మంది అనర్హులు కూడా కేవలం 5 సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి అలాగే ప్రజాధనానికి ₹1,00,00,000 వరకు నష్టం కలిగించారట. దివ్యాంగులకు నెలకు ₹4,000 పెన్షన్ అందిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. గతంలో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జరిగినటువంటి శిబిరాల్లో కొంతమంది డబ్బుల కోసం తప్పుడు ధ్రువపత్రాలు మంజూరు చేసినట్లుగా బయటపడింది. దీనివల్ల ఒక డాక్టర్ను సేవల నుంచి తొలగించినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడైతే కొత్త నియమావళి ప్రకారం పెన్షన్స్ మంజూరు అనేది కఠినంగా జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు బయటపడుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారులలో వృద్ధులు 55,232 మంది ఉన్నారు. ఇక దివ్యాంగుల విషయానికి వస్తే 23,172 మంది ఉన్నారు. ఇక వితంతువులు 37,636 మంది ఉన్నారు. ఇక ఇతరులు 22,337 మంది ఉన్నట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఈ గణాంకాలను కనుక పరిశీలిస్తే దివ్యాంగుల విభాగంలో కనీసం 10% వరకు అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉపాధి హామీ పథకం మాదిరిగానే రాష్ట్రంలో చేయూత పెన్షన్స్కు సామాజిక తనిఖీలు అంటే సోషల్ ఆడిట్ను చేపట్టింది రేవంత్ సర్కార్. పెన్షన్స్ మంజూరు పంపిణీల్లో అక్రమాలను నివారించి అర్హులైన వారికే వాటిని అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 44,20,000 మందికి పైగా పెన్షనర్స్ ఉన్నారు. వీరిలో 16,44,280 మంది వృద్ధులు కాగా వితంతువులు 15,85,088 మంది, అలాగే దివ్యాంగులు 5,16,890 మంది, ఇక ఒంటరి మహిళలు 1,43,930 మంది, గీత కార్మికులు 67,048 మంది, ఇక బీడీ కార్మికులు 4,25,793 మంది, చేనేత కార్మికులు 38,240 మంది, బీడీ టేకేదారులు 259 మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు ఇచ్చేది ₹4,016 ఇస్తున్నది. దివ్యాంగులకు ₹4,016 ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పెన్షన్స్ పంపిణీ వ్యవహారంలో నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 మంది దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా కొత్తగా ఇవ్వడమే లేదనేది ప్రస్తుత రేవంత్ సర్కార్పై ఆరోపణ. ప్రస్తుతం ఉన్న వాటిలోనే హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తున్నాయి.
దీనిపై పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలన కూడా జరపడంతో 2,25,000 మంది వలస వెళ్ళినట్లుగా నిర్ధారణ అయింది. అలాగే వేలిముద్రలు సరిపోక 1,00,000 మందికి పైగా పెన్షనర్స్కు సిబ్బంది ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది కూడా సక్రమంగా జరగడం లేదనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇలా పెన్షన్స్ పంపిణీలు అక్రమాలు ప్రతి అడుగడుగునా వెలుగు చూడడం నిజంగా ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కుటుంబాలు పెన్షన్లకు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలామంది పెన్షన్స్ పొందినట్లుగా విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో పెన్షన్స్ విధానంలో అవకతవకలను నివారించి పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆది నుంచి సామాజిక తనిఖీల విధానం నడుస్తూ వస్తోంది. తనిఖీ బృందాలు ప్రతి నెల పనులను, వాటి రికార్డ్స్ను ప్రత్యక్షంగా పరిశీలించి అక్రమాలను నిగ్గు తేలుస్తూ వస్తున్నాయి. అక్రమాలు తేలితే గనక బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేసేందుకు సిఫార్సు కూడా చేస్తున్నాయి. ఈ మాదిరిగా చేయూత పెన్షన్స్కు సైతం సామాజిక తనిఖీల విధానాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోంది. ముందస్తుగా దీనిపై జిల్లాల వారీగా మండలాల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. జిల్లాల వారీగా అధికారులు సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. మరొక వైపు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించినటువంటి లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోవాలని కూడా వెల్లడించింది. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పెన్షన్ రద్దు చేయాలని అధికారులకు దిశానిర్దేశనం చేసింది. వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితా కూడా తయారు చేయాలని కూడా సూచించింది. మరొక వైపు బోగస్ తెలంగాణలో ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ప్ ప్రత్యేక యాప్ను కూడా రూపొందిస్తోంది. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ చేయించుకునేవారు ఇలా మొత్తం 42,96,000 మందికి పైగా పెన్షన్స్ పంపిణీ అవుతున్నాయి. సాధారణ పెన్షన్ 2,016, దివ్యాంగులకు ఇచ్చేది 4,016 కూడా మనకి ఇస్తున్నటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం వేలిముద్రలు తీసుకుని పెన్షన్స్ అందజేస్తున్నారు. చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్స్, అలాగే బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఈ విధానంలో లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం కూడా తీసుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్స్ ఫోటోలు కూడా తీస్తారు. నిజమైన లబ్ధిదారుడిగా ధృవీకరణ అనంతరం పెన్షన్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.